చేసుకుంటూ ఉద్యమాల కిల్ల భువనగిరిలో ఉద్యమకారుల చైతన్య యాత్రని నిర్వహిస్తున్నటువంటి ఉద్యమ నాయకుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ కిషోర్ అన్న గారికి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి మా యొక్క రాష్ట్ర కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులు, నాయకురాళ్ళు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ నాయకులు అందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. అదే మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి సంబంధించిన ఉద్యమకారుల ఫోరం నాయకులు, నాయకురాలకి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, గత 3 రోజుల నుంచి తుఫాను ఉందని, రేపు కూడా తుఫాను ఉందని తెలంగాణ ప్రజలందరూ కూడా భద్రంగా ఉండటం కోసం అందరూ కూడా ఇంటి నుంచి బయట వెళ్లకుండా ఉన్నారు. కానీ ఈరోజు ఉద్యమకారుల ఫోరం ఈ తుఫాను కూడా లెక్క చేయకుండా ఇంతమంది పెద్ద ఎత్తున ఇక్కడ తలలు రావటం అంటేనే ప్రతి ఉద్యమకారుడు అర్థం చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల కోసమే ఏర్పడేటటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత 6 సంవత్సరాలుగా ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, ఆత్మగౌరవం కోసం ఏ విధంగా పనిచేస్తున్నామో, ఏ విధంగా మనకి ఉద్యమకారుల యొక్క సంక్షేమ ఆత్మగౌరవం కోసమో పనిచేస్తున్నామో ఈ వర్షంలో కూడా లెక్క చేయకుండా ఈడక్కడ ఇంతమంది ఈ యొక్క చైతన్య యాత్ర రావడమే నిదర్శనం. ఈరోజు ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని, వెంటనే నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పడం కోసం ఈ యాత్ర. ముఖ్యమంత్రి గారు ఒకసారి చూడండి, ఇవాళ తుఫాన్ ఇంత తీవ్రంగా ఉన్నా కానీ ఉద్యమకారులందరూ కూడా ఇంత ధైర్యంగా, ఇది ఉత్సాహం కాదు, ధైర్యంగా మాకు ఆవేదనని ఈ వర్షంలో కూడా, వర్షం లెక్క చేయకుండా కూడా రోడ్ల మీదకి వచ్చినామంటే మరి మా యొక్క ఆవేదనని మీరు అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాం. ఈరోజు మీరు రైతులు రుణమాఫీ చేసిర్రు, అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నారు, అదేవిధంగా అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. మీరు ప్రతి ఒక్క కార్యక్రమము తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్నారు. మేము స్వాగతిస్తున్నాం, మీకు అండగా కూడా ఉంటాం. కానీ మీరు మొట్టమొదటిగా నెరవేర్చాల్సిన హామీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని, కాబట్టి మీరు అమలు చేస్తారనే నమ్మకం మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరంకు ఉంది, మా నాయకులు, నాయకురాళ్ళు, వేలాది మంది ఉద్యమకారులకు ఉన్నది. కానీ మీరు వెంటనే ఈ సెప్టెంబర్ 27 లోపు మీరు అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కనుక అమలు చేసి ఉంటే సెప్టెంబర్ 27వ తారీఖు కార్యక్రమానికి మీకు వేలాది మంది ఉద్యమకారులతో పాలాభిషేక కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్లో నిర్వహిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు, ఈరోజు ఎటువంటి లాభాపేక్ష లేకుండా మాకేదో వస్తుందని కాకుండా ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకుడు, నాయకురాళ్ళు సమయాన్ని హెచ్చించి, తన ధనాన్ని హెచ్చించి ఈ వర్షాన్ని లెక్క సైతం కూడా చేయకుండా ఎందుకు పనిచేస్తున్నాం అంటే, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, సంక్షేమం కోసం. ఈరోజు మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి, ఎవరు మీకోసం పనిచేస్తున్నారు, ఏ సంఘం మీకోసం గొంతు ఇప్పుతుంది. మీరు గమనిస్తే గత 6 సంవత్సరాలుగా ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ నిత్యము ఉద్యమకారుల గొంతుకుగా ఉన్నది ఏదైనా ఉంది అంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాత్రమే. ఈరోజు అనేక మంది తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఉద్యమకారులని కన్ఫ్యూజ్ చేయడం కోసమో, లేకపోతే ఈరోజు ఉద్యమకారుల అంశం కోసం ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇవాళ మేము వచ్చి మళ్ళీ అంశం గురించి మాట్లాడితే మాకేదో లాభం వస్తుందని మాత్రం అటువంటి ఉద్యమకారులను మర్చిన చరిత్ర వాళ్ళని కూడా మనం మర్చిపోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒకటే క్లారిటీ ఇస్తున్నాం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారుల గొంతుకుగా పనిచేస్తుంది, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం పనిచేస్తుంది, ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణం కోసం, తెలంగాణలో సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేని తెలంగాణ కోసం, మార్వాడీల ఆధిపత్యం లేని తెలంగాణ కోసం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఒక బలమైన ప్రజా సంఘంగా పనిచేస్తుంది. ఈ మధ్యనే మన తెలంగాణ ఉద్యమ నాయకుడు మన అందరం కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఆయన గారికి కూడా మన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా కేవలం ఎమ్మెల్సీ కాదు, ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము అంటే కోదండరామ్ గారి త్యాగాలు, పోరాటాలు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జేఏసీ కింద కోదండరామ్ గారి నాయకత్వంలో పనిచేయబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. కాబట్టి కోదండరామ్ గారు కూడా కేవలం ఎమ్మెల్సీకి పరిమితం చేయకుండా రాబోయే రోజుల్లో మంత్రి పదవి ఇవ్వాలని కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా 33 జిల్లాలో ఉన్న ఉద్యమకాలందరికీ ఒకటే జ్ఞాపకం చేస్తున్నాం, త్వరలో మన ఆకాంక్షను మనం నెరవేర్చుకోబోతున్నాము. ప్రతి ఒక్క ఉద్యమకారుడికి, నిజమైన ఉద్యమకారుడికి 250 గజాల స్థలాన్ని ఇప్పించడమే మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా మేము ఇళ్లలో ఉంటాం, మీరు పని చేయండి అంటే మేము పని చేస్తాం. కానీ రేపు మీరు ప్రయోజనాలు పొందే దగ్గర మాత్రం మాకు రావాలని ముందుంటారు. మరి ఒక్కసారి ఆలోచించండి, ప్రయోజనాలు రావాలంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీరు మనందరం కూడా ఎంతో త్యాగాలు చేసినాం, ధనాన్ని హెచ్చించినాం, మన సమయాన్ని హెచ్చించినాం, కుటుంబాలు పక్కన పెట్టినాం. మరి ఇది మన కోసం చేసుకున్నటువంటి ప్రోగ్రాం. కాబట్టి రేపు సెప్టెంబర్ 27వ తారీఖున జరిగే కార్యక్రమాన్ని అందరూ కూడా స్వచ్ఛందంగా రండి. ఉద్యమకాల ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించుకుందాం. అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమ నాయకుడు కోదండరామ్ సార్ గారికి ఘన సన్మానం నిర్వహించుకుందాం. ఈ యొక్క కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం, డిప్యూటీ సీఎం గారిని ఆహ్వానిస్తున్నాం, మంత్రులు కూడా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి 33 జిల్లాల ఉద్యమకాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. అదేవిధంగా ఈ యొక్క 27 కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క ఉద్యమకారుడు మీకు చేతనంత కూడా ఆర్థిక సహకారం అందించాలని మేము అందరికీ ఒకటే చెప్తున్నాం. మా లక్ష్యం నెరవేరే వరకు మేము ఎవ్వరం కూడా నిద్రపోం. ఈరోజు క్రిస్టఫర్ అన్న గారు ఒక మెసేజ్ పంపిస్తున్నాడు, తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా కానీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తన యొక్క పోరాటాన్ని ఆపదు, ఉద్యమాన్ని ఆపదు, వర్షం సైతం లెక్క చేయకుండా మేము ఉద్యమంలో ముందుంటామని ఈరోజు ఇంతమంది రావటమే ఈ యొక్క నిదర్శనమని ప్రతి ఉద్యమకారుడు కూడా మీరు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా టీం మొత్తానికి, తెలంగాణ ఉద్యమకాల ఫోరం మొత్తానికి, అదేవిధంగా క్రిస్టఫర్ అన్న గారికి, వారి బృందానికి, అదేవిధంగా వర్షాన్ని చేతం లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చినట్టు మాకు మహిళా నాయకురాలందరికీ, అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ నాయకులకి, రంగారెడ్డి జిల్లా నాయకులకి, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ రాబోయే ఈ 10 రోజుల్లోనే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ యాత్రను కూడా కంప్లీట్ చేస్తాం. గత వారం రోజులుగా కొంత ఆరోగ్య సమస్యల వల్ల, మిగతా కారణం వల్ల కొంత ఒక 1 వీక్ గ్యాప్ అయినా కానీ తప్పకుండా మళ్ళీ ఈరోజు అదే ఉత్సాహంతో ముందుకు వస్తాం. కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా యాక్టివ్గా పనిచేద్దాం. తప్పకుండా మీ జిల్లాలకి రాబోతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఉద్యమకారుల ఐక్యత సాధించుకుంటాం. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే సాధిస్తాం. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే. జై తెలంగాణ. థ్యాంక్ యూ. నమస్తే మిత్రులారా, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, వీడియో చూసిన వెంటనే ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి, వారితో చేయించండి. తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.